టేస్ట్ లేకుండా ఉట్టిగా పిచ్చి పిచ్చిగా తినమంటావా ఏంటి? కాదు, మనం పుట్టింది హాయిగా ఎంజాయ్ చేయడానికి, టేస్ట్ని ఎంజాయ్ చేయడానికి, అద్భుతంగా తింటాకు పుట్టాము ఇక్కడ. కాబట్టి ఏం చేయండి, టేస్ట్గా చేసుకోండి. టేస్ట్గా చేసుకోవాలంటే నూనె కాదు, మసాలాలు కాదు, దోరగా మినప్పప్పు వేయించి పౌడర్ చేసుకోండి, ఓ స్పూన్ వేయండి కూరలో. నువ్వులు వేయించి పౌడర్ చేయండి, ఓ స్పూన్ వేయండి కూరలో. వేరుశనగ గింజలు, పల్లీలు వేయించి పౌడర్ చేయండి, ఓ స్పూన్ వేయండి కూరలో. మంచి శనగపప్పు వేయించి పౌడర్ చేయండి, దాన్ని ఓ స్పూన్ వేయండి కూరలో. అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇంకా కూర దింపేటప్పుడు కొబ్బరి తురుము కొంచెం కలిపేయండి, కావలసినంత టేస్ట్ వస్తుంది. ఆహా కుదరట్లా, అప్పుడు ఇంకో పని చేయండి, నిమ్మకాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి, కలుపుకునేటప్పుడు నిమ్మకాయ రసం పిండుకోండి, భలే టేస్ట్ వస్తుంది. హోటల్లో తింటలా అంత టేస్ట్ ఇంట్లో వస్తే వద్దా ఏంటి రోజు? అట్లాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేయండి, అవి కూడా కొరకండి. ఆ ఘాట్లో ఆ ఉప్పు సరిగా వేసామా, నూనె సరిగా వేసామా, మసాలాలు సరిగా వేసామా ఎవరికి ఏం అర్థం కాదు. శుభ్రంగా టేస్ట్గా తినేస్తారు అంతా. ఓకేనా? అట్లా చేసి హాయిగా రుచికరంగా వండుకొని తినేయండి.